ఈ సంవత్సరం శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రంలో చక్కగా మెయింటైన్ అయినాయి. క్రైమ్స్ పైన, నేరాల పైన పూర్తి అదుపు ఉంది. అట్లాగే తీవ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాలు ఇట్లాంటివి కూడా పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం జరిగేటువంటి మేజర్ ఫెస్టివల్స్ తో పాటుగా ఈ సంవత్సరం మనకు చాలా ముఖ్యమైనటువంటి 2-3 బందోబస్తులు ఈ నెలలో జరిగినాయి. మీకు తెలుసు, ఫ్యూచర్స్ సిటీలో జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఒకటి 2 రోజుల పాటు అంతర్జాతీయ సమ్మిట్ అది పూర్తి సక్సెస్ఫుల్ గా ఎక్కడ ఇట్లాంటి చిన్న అవాంతరం లేకుండా కూడా జరుపుకున్నాం. అది పోలీస్ డిపార్ట్మెంట్ అది సక్సెస్ఫుల్ కావడానికి పూర్తిగా కృషి చేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసింది. అట్లాగే రెండోది లయనల్ మెస్సీ ఈవెంట్ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఈ నెలలో అది కూడా ఈ నెలలోనే జరిగింది. దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇట్లాంటి చిన్న, అట్లాగే ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం ఇది లాస్ట్ 6 months కింద రిలీజ్ అయినటువంటి రిపోర్ట్. ఇందులో తెలంగాణ రాష్ట్రం టాప్ పోలీసింగ్ స్టేట్ గా నిలిచింది డిఫరెంట్ పారామీటర్స్ లో. దాని తర్వాత తెలంగాణ తర్వాత కర్ణాటక, దాని తర్వాత ఏపీ ఉన్నాయి. అది మీకు ఇంతకుముందు షేర్ చేసుకున్నాం 6 months కింద. తర్వాత కొన్ని ఇనిషియేటివ్స్, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మీకు ఎంతకు తెలుసు, ఆల్రెడీ అది రన్నింగ్ లో ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక రెగ్యులర్ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ మొదలవుతున్నది. మంచిర్యాలలో ఉన్నటువంటి గ్రే హౌన్స్ క్యాంపస్ లో ఒక కార్నర్ లో 50 ఎకరాలు దీనికి కేటాయించింది గవర్నమెంట్. దాంట్లో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అన్నది ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పోలీస్ పిల్లలకు, ప్లస్ కామన్ మనకి బయట వాళ్ళకు కూడా అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్టు. అట్లాగే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా QR కోడ్ పెట్టినాము ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పి. ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ వారి ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళ కేసు గురించి ఏం జరిగింది, తర్వాత వాళ్ళ కేసు బుక్ అయిందా లేదా, బుక్ అయిన తర్వాత ఎట్లా ఇన్వెస్టిగేషన్ క్రమం ఎట్లా ఉంది, దాన్ని తెలుసుకోవడానికి అని చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక క్రైమ్ ట్రెండ్స్ అండ్ అనాలిసిస్ సంబంధించి చూస్తే మొత్తం రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ సంవత్సరం 2.33% క్రైమ్ తగ్గింది. లాస్ట్ ఇయర్ 2,34,000 కేసులు బుక్ అయితే ఈ సంవత్సరం 2,28,000 కేసులు బుక్ అయినాయి. దాంతో ఒక 2.33% క్రైమ్ తగ్గింది మన రాష్ట్రంలో, తెలంగాణలో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. అట్లాగే ఇది నేను చెప్పేది మొత్తం కేసులు. అట్లాగే ఐపీసీ కేసు సంబంధించి చూస్తే, అంటే ఇప్పుడు బిఎన్ఎస్ అంటున్నాం, ఆ కేసుల పరంగా చూస్తే 1,67,000 కేసులు ఈ సంవత్సరం రిపోర్ట్ అయినాయి. అది లాస్ట్ ఇయర్ 1,69,000 కేసులుగా ఉండే. సో అట్లా కూడా 1.5% తగ్గింది బిఎన్ఎస్ కేసుల సంఖ్య. కన్విక్షన్ పర్సెంటేజ్ ఈ సంవత్సరం 38.72% ఉంది. కన్విక్షన్స్, శిక్ష పడ్డ నేరాలు 38.72% ఉంది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఇది 35.63 ఉండే. సో ఆ విధంగా more than 3% కన్విక్షన్ రేట్ పెరిగింది. ఇందులో డెత్ సెంటెన్స్ ఇచ్చినటువంటి పనిష్మెంట్ కూడా ఉన్నాయి. 4 కేసులలో డెత్ సెంటెన్స్ వచ్చింది, మరణ శిక్ష వచ్చింది. అట్లాగే 216 కేసులలో 320 మందికి 216 కేసులలో 320 మందికి యావజ్జీవ శిక్ష పడ్డది, లైఫ్ కన్విక్షన్ పడ్డది 320 మందికి. ఇందులో డిఫరెంట్ కేసులో ఉన్నారు. అందులో రేప్ కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ సెక్షన్స్ కింద ఉన్న వాళ్ళు ఉన్నారు అన్నమాట. అట్లాగే పోక్సో యాక్ట్ కేసులలో, క్రైమ్ అగెన్స్ట్ చిల్డ్రన్, ఆ కేసులలో కూడా 154 మందికి 141 కేసులలో 154 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. ఇది చిల్డ్రన్ అగెన్స్ట్ గా నేరాలు చేసిన వాళ్లకు. ఇందులో 3 డెత్ సెంటెన్స్ పడ్డది, 48 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. మిగతా వారికి 20 ఏళ్ళు, కొంతమందికి ఒకరికి 51 సంవత్సరాలు కూడా SC/ST యాక్ట్ లో
51 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ కూడా పడ్డది అన్నమాట. ఇక మిగతా ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంది, మీరు చూసుకోవచ్చు. 28 SC/ST కేసులలో, SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కేసులలో 28 కేసులలో 53 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. 53 మందికి యావజ్జీవ శిక్ష విధించారన్నమాట కోర్ట్స్. రోడ్ యాక్సిడెంట్ సంబంధించి మర్డర్స్, రాష్ట్రంలో అయినటువంటి మర్డర్స్ 8.76% తగ్గినాయి. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 8.76% మర్డర్స్ తగ్గినాయి. రేప్ కేసులు 24 తో పోలిస్తే 13.45% తగ్గినాయి. 13.5% తగ్గినాయి రేప్ కేసులు. మర్డర్ ఫర్ గెయిన్ కూడా 15.66% తగ్గినాయి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. డకాయిటీస్ లాస్ట్ ఇయర్ 58 ఉంటే ఈ సంవత్సరం 72 అయినాయి. ఆ విధంగా అందులో పెరుగుదల ఉంది. డకాయిట్లు 24% పెరుగుదల ఉంది. సంఖ్య చిన్నదే. బేసికల్ టెక్నికల్ డకాయిటీస్ ఒరిజినల్ డకాయిటీస్ కంటే కూడా. తర్వాత రాబరీస్ లో చూస్తే 27% రాబరీస్ తగ్గినాయి. అంతకుముందు సంవత్సరంలో 703 రాబరీస్ అయితే 25లో 512 రాబరీస్ అయినాయి. ఆ విధంగా 27% రాబరీస్ తగ్గినాయి. థెఫ్ట్స్ తీసుకొస్తే మామూలు ఆర్డినరీ దొంగతనాలు, సాధారణ దొంగతనాల విషయాలకు వస్తే అంతకుముందు సంవత్సరంలో 19,480 ఉంటే ఈ సంవత్సరం 17,700 వచ్చినాయి. అంటే -9.14%, 9.14% తగ్గినాయి దొంగతనాలు. ఈ కల్పబుల్ హోమిసైడ్ కూడా తగ్గింది కొంత, అంటే ఆల్మోస్ట్ సేమ్ దాంట్లో ఉంది చెప్పొచ్చు. కొంచెం తగ్గినా కానీ ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పొచ్చు. రైటింగ్, లా అండ్ ఆర్డర్ రంగానికి ఒక మంచి చక్కగా ఉందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ గా ఉండేటువంటి రైటింగ్స్ దొమ్మిలు, ఇవి లాస్ట్ ఇయర్ 324 ఉంటే ఈ సంవత్సరం 186 అయినాయి. అంటే 43% తగ్గినాయి. 42.5% తగ్గినాయి దొమ్మిలు అంటారు రైటింగ్స్. అంటే ఇది ఒక మంచి నిదర్శనం లా అండ్ ఆర్డర్ బాగా ఉందని చెప్పడానికి. సో ఈ రైటింగ్స్ లాస్ట్ 5 years తో పోలిస్తే 2021 నుంచి పోలిసి చూసుకుంటూ వస్తే ఈ సంవత్సరంలో లోయెస్ట్ ఉన్నాయన్నమాట. 21లో 488 ఉంటే, 22లో 402 ఉంటే, 23లో 447 ఉంటే, 24లో 324 అయితే ఈ సంవత్సరం 186. సో చాలా అది లా అండ్ ఆర్డర్ చక్కగా ఉందనడానికి ఒక మంచి నిదర్శనం అనమాట ఇది. అట్లాగే ఈవెన్ హర్ట్ కేసెస్ లో కూడా కొంత తగ్గుదల జరిగి కనిపిస్తుంది. సుమారు 2%, 1.87% తగ్గుదల ఉంది పోయిన సంవత్సరంతో పోలిస్తే. అట్లాగే చీటింగ్ కేసులలో కూడా 15.5%, 15.5% రిడక్షన్ ఉంది చీటింగ్, మోసం చేసే కేసులలో కూడా. అట్లాగే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఈ కేసులలో 23% పెరుగుదల ఉంది. అంటే నమ్మక ద్రోహం అంటారు, విశ్వాస ద్రోహం, నమ్మక ద్రోహం అంటారు. తెలిసిన వాళ్ళకు డబ్బులు ఇస్తానో ఇంకేది ఇస్తానో వాళ్ళు తిరిగి ఇవ్వకపోవటం, దానిపైన కేసులు పెట్టడం. సో ఇట్లాంటి నమ్మక ద్రోహం కేసులు 23% పెరిగినాయి. తర్వాత అదర్ ఐపీసీ కేసులు ఓవరాల్ గా చూస్తే మొత్తం అదర్ ఐపీసీ కేసులలో 7.30% పెరుగుదల ఉంది. అట్లాగే ఎన్డీపీఎస్ కేసులు, డ్రగ్ కేసులు అంటాం మనం, నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించిన కేసులు, అవి 30% పెరిగినాయి. దాని అర్థం బాగా లీగల్ ఆర్గనైజేషన్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. కాబట్టి ఇవి ఈ 30% పెరుగుదల ఉంది. ఇంతకుముందు ఎక్కడెక్కడ ఉన్న ప్లేస్ లో లేని ప్లేస్ లో కూడా వెళ్ళి పట్టుకొస్తున్నారు. ఈవెన్ ఢిల్లీ, రాజస్థాన్, బాంబే అట్లాంటి ప్లేస్ లో కూడా వెళ్ళి పట్టుకొస్తున్నారు. మన దగ్గర కేసులు బుక్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ పారిపోతే. కాబట్టి అందులో 30% పెరుగుదల ఉంది. సో ఓవరాల్ గా క్రైమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా 2.33% తగ్గిందన్నమాట. సో ఇది క్లుప్తంగా నేను చెప్పదలుచుకుంది. అట్లాగే విమెన్ పైన కేసు సంబంధించి చూస్తే క్రైమ్ అగెన్స్ట్ విమెన్, మహిళల పట్ల చూస్తే అందులో డౌరీ మర్డర్స్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే సేమ్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ సంవత్సరం లోయెస్ట్, ఈ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం డౌరీ మర్డర్స్ లో లోయెస్ట్ అనమాట. లాస్ట్ 5 ఏళ్లలో చూస్తే 21లో 33 డౌరీ మర్డర్లు అయినాయి, 22లో 2022లో 40 అయినాయి, 2024లో 23లో 33 అయినాయి, 24లో 22 అయినాయి, ఈ సంవత్సరం కూడా 22 అయినాయి. సో లాస్ట్ 5 years లో చూస్తే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం డౌరీ మర్డర్స్ లో లోయెస్ట్ ఉంది. అట్లాగే డౌరీ డెత్ విషయంలో లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ సేమ్ ఉంది. లాస్ట్ ఇయర్ 126 అయితే ఈ సంవత్సరం 127 అయినాయి. అది కూడా లాస్ట్ 5 ఏళ్లలో పోలిస్తే డౌరీ డెత్స్
ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ లోయెస్ట్, ఈ సంవత్సరం 126 అయితే ఈ సంవత్సరం 127. అట్లాగే డౌరీ హెరాస్మెంట్ కేసులు కూడా -2%, 2% తగ్గినాయి లాస్ట్ 2 ఇయర్స్ లో పోలిస్తే, లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. ఇవి కూడా లాస్ట్ 4 ఏళ్లలో చూస్తే లోయెస్ట్ అన్నమాట ఈ సంవత్సరం. అట్లాగే మహిళల్లో జరిగినటువంటి హత్యలు సంబంధించి చూస్తే ఈ సంవత్సరం 2.90%, అంటే సుమారుగా 3% పెరిగినాయి. లాస్ట్ ఇయర్ లో 241 ఉంటే ఈ సంవత్సరం 248 అయినాయి. అట్లాగే రేపు, ఇంతకుముందు చెప్పినట్టుగా రేప్ లో సంబంధించి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ సంవత్సరం 13% తగ్గింది. కిడ్నాప్ అండ్ అబ్డక్షన్ ఈ కేసులలో కూడా, అంటే మహిళలకు సంబంధించి కిడ్నాప్ అండ్ అబ్డక్షన్ కేసులలో కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 10% పైన 10.61% తగ్గింది. మహిళలను వేధించిన కేసులు మార్జినల్ గా పెరిగినాయి 9%. అది కూడా వీళ్ళు షీ టీమ్స్ గట్టిగా పనిచేయడం వలన బయటకు వచ్చిన కేసులు. మామూలుగా అయితే బయటకు చెప్పకపోయే కేసులు షీ టీమ్స్ యాక్టివ్ గా పనిచేస్తున్నాయి కాబట్టి మహిళలు ముందుకు వచ్చి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తున్నారు. దాంతో 9% పెరిగింది. ఈ SC ST సంబంధించిన కేసులు చూస్తే 24 తో పోలిస్తే ఈ సంవత్సరం 9.5% తగ్గినాయి. లాస్ట్ ఇయర్ 2257 కేసులు ఉంటాయి, ఈ సంవత్సరం 2042 కేసులు ఉన్నాయి. దాని అర్థం 9.5% తగ్గిందన్నమాట SC ST కేసెస్. సో అట్లాగే ఈగల్, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అయితే ఉందో దాన్ని ఈగల్ గా నామకరణం చేసుకున్నాం మనం. ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి. అందులో 2023లో 94 కోట్ల రూపాయలు విలువైనటువంటి డ్రగ్స్ ను సీజ్ చేసుకుంటే 23లో, 24లో 139 crores సీజ్ చేసుకున్నాం వర్త్ ఆఫ్ డ్రగ్స్. 25లో ఈ సంవత్సరం 173 కోట్లు సుమారుగా మనం సీజ్ చేసుకున్నాం అనమాట. సో దాంట్లో ఇది ఈగల్ ఫోర్స్ ఎంత గట్టిగా పనిచేస్తుందని చెప్పడానికి ఒక మంచి నిదర్శనం ఇది. అట్లాగే ఈ ప్రాపర్టీ క్రైమ్ డిటెక్షన్ లో ఫింగర్ ప్రింట్స్ యొక్క పాత్ర మీకు తెలిసిందే, చాలా ప్రముఖమైన పాత్ర ఉంటుంది ఈ డిటెక్షన్ లో. ఇందులో మన దగ్గర ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ అవుతున్నారో వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఛాన్స్ ప్రింట్స్ వలన మొత్తం 642 ప్రాపర్టీ కేసులను డిటెక్ట్ చేయగలిగినాం. వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఛాన్స్ ప్రింట్స్ వలన, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ డెవలప్ చేసిన ఛాన్స్ ప్రింట్స్ వలన 642 ప్రాపర్టీ క్రైమ్స్ ని మనం డిటెక్ట్ చేయగలిగినాం.